ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిని యావత్ భారతావని ముక్త కంఠంతో ఖండిస్తుంది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ ఉగ్ర దాడిని ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం రోజు ముస్లింలంతా కూడా నమాజ్ చేస్తున్నటువంటి సందర్భంగా వారంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ ఘటనకు నిరసన తెలపాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పిలుపునియడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా పూర్తిగా ముస్లిం సోదరులంతా కూడా నల్ల బ్యాడ్జీలను ధరించి ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిలో చాలా క్లియర్ గా అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా మీరు హిందువా ముస్లిమా అంటూ కూడా ప్రశ్నిస్తూ దాడి చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా అందరూ కూడా ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, పహల్గామ్ లో జరిగినటువంటి ఈ ఘటనను ఎట్లా చూస్తారు? అక్కడికి అభం శుభం ఎరగని పర్యాటకులు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా టెర్రరిస్టులు రావడం, వారిపై కాల్పులు జరిపి చంపేసినటువంటి ఘటనను ఎట్లా చూస్తారు? ప్రధానంగా త్యాగాలతో ఏర్పడిన స్వాతంత్ర భారతదేశం. ఆ త్యాగాలు ఒక ముస్లిమా, హిందూ, సిక్కా, జైన్ కాకుండా కేవలం భారతదేశ విముక్తి కొరకు ఆ రోజు పోరాడి త్యాగం చేసి చాలామంది త్యాగం చేసిన తర్వాత స్వాతంత్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ స్వాతంత్ర భారతదేశం అనేది, ఈ భూమి అనేది, భారతదేశం అనేది ఈ భూమి ప్రతి ఒక్కటి. ఈ భూమికి మతం లేదు, ఈ భూమికి రంగు లేదు, ఈ కులం లేదు. అటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పహల్గామ్ విలేజ్లో మొన్న జరిగిన ఘటన ఒక్క జాతి, కులాన్ని, మతాన్ని కాకుండా యావత్ భారత సమాజాన్ని కదిపేసింది. దాన్ని అన్ని రకాలుగా దీన్ని ఖండిస్తూ, ముక్తగణంతో ఖండిస్తూ అన్ని వర్గాలు కూడా భారత సమాజం మొత్తం కూడా ఆ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా, ఆ హీనచర్యకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జ్ ధరించడము, కొవ్వొత్తులు వెలిగించడము, వాళ్ళకి సానుభూతి తెలపడము, ఈ సమాజం మొత్తం కూడా ఎవరైతే అవశ్వాలైనరో వాళ్ళందరికీ కూడా సానుభూతి తెలిపే కార్యక్రమం నడుస్తుంది. ప్రధానంగా భారతదేశంలో మొన్న జరిగిన ఘటన కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసి మరీ టెర్రరిస్టులు ఓ ముస్లిం అయిందో తెలుసుకొని కొట్టారని చెప్పిండ్రు. చాలా మంది దిగ్భ్రాంతి కలిగింది. నిజంగానే భారతదేశం పరిస్థితి ఉంటే ఈరోజు భారతదేశం ఎట్లా ఉండదు. స్వాతంత్ర భారతదేశంలో ప్రధానంగా ఆ రోజు కొట్లాడి ప్రాణాలు తెగించిన వాళ్ళు ఫస్ట్ ముస్లిమ్స్లే. ఆ రోజు ముస్లిం భేదమా లేదు. కాబట్టి ఈ భారతదేశం అందరిది ఉంది. దీన్ని హిందూకు అన్యాయం జరిగినా, ముస్లింకు అన్యాయం జరిగినా, సిక్ అన్యాయం జరిగినా, భారతీయులు ఎవరు అన్యాయం జరిగినా దీన్ని ఖండించే విషయం. ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే, ఈరోజు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జమ్మూ కాశ్మీర్ నడుస్తుందో వాళ్ళకు సిద్ధాంతం లేదు. నిజంగానే ఒక సిద్ధాంతం ఉండి పోరాడుతుండ్రు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తుండ్రు, కాన్స్పిరేట్ చేస్తున్నారు అంటే దాన్ని ఒక కోణంలో ఆలోచన చేయొచ్చు. కొంతమంది మావోయిస్టులు భూపోరాటం చేసి భూమి ముక్తి కొరకు పనిచేసిన సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో కాస్ కొరకు చేసినట్టు చెప్తే అది దాన్ని ఒక కోణంలో ఆలోచన చేసి దాన్ని కూడా ఖండిస్తాం. కానీ దీన్ని అభంశం జరగని అమాయకులు పర్యాటకులు ఈరోజు పర్యటన చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేసి అమలు చంపడం అనేది ఈరోజు మానవ సమాజం కాదు, యావత్ భారతదేశ సమాజానికి సిగ్గుట్ అని చెప్పి తెలుసుకుంటూ, దాంతోపాటు ప్రధానంగా ఈరోజు పాలిస్తున్న ప్రభుత్వం ఈరోజు ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది వాళ్ళది? డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వెళ్ళదని చెప్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం అండగా ఉన్నాం మేము. టెర్రరిస్టులు పూర్తి స్థాయిలో అంటే అసలు వాళ్ళు ముక్తి కావాలి. వాళ్ళు అంటే భారతదేశంలో టెర్రరిజం అనేది ముక్తి కావాలి. ఆ ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. తప్పకుండా ప్రతి బాధితులు సహకారం అందిస్తారు. ఈ కార్యక్రమంలో మేము అంతా ఉన్నాము. ముక్తంగా కోరడంటే ప్రజలకు నిజంగానే దీన్ని ఒక కోణంలో కాకుండా ఓ మతానికి సంబంధించి రంగు పూల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ భారతదేశం కూడా ఒక పార్టీ ఈరోజు పెద్ద మనుషులు మాట్లాడే విధానం చూస్తే ఓ మతానికి సంబంధించిన నాయకులు దీన్ని చేసి సపరేట్ చేసి ఓ మతం మీద చుట్టుకెళ్ళే ప్రమాదం ఉంది. దీన్ని భారత సమాజం తొందరగా గుర్తించే విధంగా ప్రయత్నిస్తున్నాము. ఈరోజు శుక్రవారం ఈ మధ్యలో ప్రార్థన చేశారు. ఈరోజు మా ప్రార్థనలో కూడా ఎవరైతే టెర్రరిస్టులతో అఘాతలకు బలైనరో వాళ్ళ కుటుంబాల శాంతి కొరకు మేము ప్రార్థించాం. ప్రధానంగా ఇస్లాం నేర్పేది ఏంటంటే, ఈరోజు మా ఇస్లాంలో, ఖురాన్లో స్పష్టంగా ఉంది, రబ్బుల్ ఆలమీన్ అంటే అల్లా అనేటోడు ఒక మతానికి, వర్గానికి, కులానికి కాదు. రబ్ అనేది అందరికీ కావాల్సింది. అదే ఈరోజు మేము దువా చేసినాము.
రబ్ అందరూ మంచి కాబట్టి ఈరోజు వాళ్ళకి శాంతి కోరాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా మేము మహేందర్ జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. తప్పకుండా ఈరోజు వాళ్ళకి సానుభూతి ప్రకటిస్తూ తప్పక వాళ్ళ కార్యక్రమాల ముందు తెలియజేసుకుంటూ వాళ్ళు దీన్ని ఈ ప్రభుత్వము ప్రజలందరూ కలిసి కూడా ఈ టెర్రరిజాన్ని ఈరోజు ముక్తు బారేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికే ఈ టెర్రరిజం ఏదైతే ఘటన జరిగిందో, టెర్రరిస్ట్ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. పాకిస్తాన్ పూర్తిగా కొంత అండదండలు ఆ ఉగ్రవాదులకు కల్పించిందనేటటువంటి ఉద్దేశంతో కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సింధు జలాల ఒప్పందం కావచ్చు, అదేవిధంగా కొన్ని ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటది? రాబోయే రోజుల్లో టెర్రరిజాన్ని పూర్తిగా సమూలంగా ఎత్తివేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి మిత్రమా, ఇప్పుడు అది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, పక్కన శ్రీలంకనా, ఇంకోటి భారతదేశ ప్రజానీకాల మీద దాడి చేసి ఏ టెర్రరిస్ట్ అని కూడా తప్పకుండా ఆ దేశాలకు సంబంధించిన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాల్సిందే. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అంతా సమర్థిస్తున్నాము. దీనికన్నా ఎక్కువ కూడా చేస్తే కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి ఆపాల్సిందే. ప్రధానంగా వాళ్ళకి కోరుకునేది ఏంటంటే దీన్ని ఒక మతం బూచి చూపించి ఈ సమాజం విడదీయొద్దు. జరిగిన సంఘటన పక్కడబందిగా అసలు భారతదేశంలో టెర్రరిజానికి స్థానం లేదని చెప్పి ఒక కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో వాళ్ళు పాకిస్తాన్ విజాలు బంద్ చేయొచ్చు, రైలు బంద్ చేయొచ్చు, నీళ్లు బంద్ చేయొచ్చు, పక్కన అంటే అన్ని ఎవరైతే మనం జలసం చేయొచ్చు, దానికి పాకిస్తాన్ ప్రత్యేకం కాదని చెప్పి తెలుసుకుంటున్నాం. మీరు చెప్పండి, పూర్తిగా అయితే దేశం అంతా కూడా ఇప్పుడు ఉలిక్కి పడ్డది. ఒక్కసారిగా కొంతమంది కుటుంబాలు కావచ్చు, ఇతరత్ర వారంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపేందుకు, కొంత ప్రకృతిని ఆస్వాదించేందుకు కాశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినటువంటి అమాయక ప్రజల్ని టెర్రరిస్టులు వచ్చి అత్యంత క్రూరంగా కాల్చి చంపడం, వారందరినీ కూడా అక్కడ అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చెప్పేటటువంటి మాటలు వింటుంటే అందరి చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై మీరేం చెప్తారు? ఇది చాలా గౌరవమైన పరిస్థితి ఈరోజు భారతదేశంలో. ఇప్పుడు మన భారతంలో జరిగిన ఘటనకి మేము చాలా కన్నీళ్ళు తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఆడ చూసి కాశ్మీర్ వాళ్ళది కూడా వాళ్ళు భయాన్ని మొత్తం చేసిన వాళ్ళు కూడా ముస్లింలు మొత్తం మనకు సాధారించి మొత్తం అది చేసి మొత్తం ఇట్లా మనకు ఇది చేసి ఆ రాష్ట్రం మొత్తం ఈరోజు కూడా మస్జిద్లలో కూడా మేము ప్రార్థించి మొత్తం వాళ్ళకు కూడా కాశ్మీర్లో ఏమి ఇబ్బంది కాకూడదు అని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ జరిగిందంతా కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు వెంబడే ముస్లింలు ఒక వైపుకు రండి, హిందువులు ఒక వైపుకు రండి అంటూ కూడా ఒక మతాన్నే టార్గెట్ గా చేసుకొని అక్కడ జరిగినటువంటి ఘటన. సో ఇక్కడ భారతదేశం మొత్తంలో కూడా హిందూ ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు అంతా కూడా బాయి అంటూ కూడా ఒక సోదర భావంతో ఉంటారు. అక్కడ జరిగినటువంటి ఆ ఘటనతో, అక్కడ టెర్రరిస్టులు చేసినటువంటి ఆ ఘటనతో కొంత పూర్తిగా అంతా విద్వేషాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరేం చెప్తారు? అసలు ఆ టెర్రరిస్టులు చేసినటువంటి పనిపై మీరేం చెప్తారు? టెర్రరిస్టులకు ఫస్ట్ మనకు కనుక్కోవాలి, వాళ్ళకు కులము మతము అట్లాంటి ఏమి వాళ్ళకు అది ఉండనే ఉండదు. ఒక ఉగ్రవాది అంటే వాళ్ళకు ఒకటే ప్రాణం, ఏది ఉన్నా వాళ్ళకు ప్రాణం తీయాలి అది అని వాళ్ళకు ఇది ఉంటుంది. కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది కాశ్మీర్లో తప్పు. అది ఆడ ముస్లింలు పేరు అడిగినరు అట్లా చేసిరని మీరు మీడియాలో కూడా మొత్తం వైరల్ అయినాయి కాశ్మీర్ వీడియోలు. కానీ ఆడ వాళ్ళ హిందువులు కానీ వాళ్ళు కూడా చెప్తారు, మాకు ముస్లిం సోదరులు మాకు చాలా ఆడ మాకు ప్రాణంకి అడ్డుపడి కొట్లాడి ప్రాణం బలిదానం కూడా చేసుకున్నారు. ఆడ చచ్చిపోయిన దాంట్లో కూడా మా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. దాంట్లో అది చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు. అది దాని గురించి కూడా మేము అది అడ్డుగా ఉన్నాము. దానికి ఈ మతం కులం లేకుండా ఉగ్రవాదులకు అది ఉంటుంది, వాళ్ళకు తెలుసు. కానీ కొందరు కమ్యూనల్గా చేయాలి, బాధితులకు ఎడవిడగేయాలి అని మొత్తం ప్రయత్నించి మనకు ఇది చేస్తున్నారు. దానికి మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కసారిగా అల్లర్లు సృష్టించారు. గతంలో అప్పుడెప్పుడు బాంబు దాడులు లాంటివి చూసాము. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఉగ్రవాదులు సామాన్య ప్రజల్ని, పర్యాటకుల్ని టార్గెట్ గా చేసుకొని అక్కడికి వచ్చేసి ఇంత స్థాయిలో విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు టెర్రరిస్టులు చేసినటువంటి దాడిపై? ఈ టెర్రరిస్ట్ అనేది వాళ్ళకు మతం అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఎందుకు అలాగా చేస్తున్నారో మనకు కూడా ఏం అర్థం కావడం లేదు. కానీ ఆ టెర్రరిస్టుల వెనకిలా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మాకు అనుమానాలు. ఈ ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ అందరు ఇక్కడ భారతదేశంలో గంగా జమున తహజీబ్ లాగా వ్యవహరించుకుంటూ ఉన్నాము.
ఆ టెర్రరిస్ట్ అనేది ప్రతి కులం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నాము. ఆ టెర్రరిస్ట్ అనేది పోగొట్టాలి ఉన్న ప్రభుత్వాలు. కానీ కొన్ని శక్తులు వాళ్ళకి ఎవరైతే సహకరిస్తున్నారో అది గమనించి ప్రభుత్వము తొందరలో దాన్ని ఖండించి దాన్ని ఫుల్ స్టాప్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో ఈ టెర్రరిజం అంతా కూడా పాకిస్తానే ప్రోత్సహించేస్తుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు, పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాళ్ళే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు అంటూ కూడా కేంద్రం చేసే వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు మా చెప్పిన పెద్దలు ఏ కంట్రీలో కూడా కావచ్చు, భారతదేశం మీద అనవసరమైన వ్యవహారాలు చేస్తే దాని బాధ్యత ప్రభుత్వాలు తీసుకొని చాలా గట్టిగా ఖండించాల్సి అవసరం ఉన్నది. మీరు ఒక ఇండియన్గా, మీరు ఒక భారతీయుడిగా టెర్రరిస్టులకు కావచ్చు, టెర్రరిస్ట్ సంస్థలకు కావచ్చు ఒక హెచ్చరిక చేయాలంటే ఎలాంటి హెచ్చరిక చేస్తారు? వారిని ప్రతి మతము, ప్రతి కులం వాళ్ళు దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇక్కడ పూర్తిగా ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలోని మసీదుల దగ్గర కూడా ముస్లింలంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో అల్లర్లు సృష్టించేందుకే టెర్రరిస్టులు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ టెర్రరిస్టుల పైన చర్యలు తీసుకోవాలి. ప్రశాంతమైనటువంటి భారతదేశంలో ఇలాంటి వాతావరణం సృష్టించేందుకు సహకరించేది పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఇంకో దేశం ఏదైనా సరే ఆ దేశంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.